వరప్రసాద్ గారు ఏంటి అసలు ఇది? ఈ ఆయన చెప్పే మాటలకి ఆయన చేస్తున్న పనులకి ఏమన్నా పొంతన కుదురుతోందా? అరే అది చెప్తుంటే ఎంత అమాయకంగా అసలు ఎట్లా ఉంటుందంటే విలువలు, విశ్వసనీయత, అది ఇది, క్యారెక్టరు, వ్యక్తిత్వము ఏదేదో మాట్లాడతాడు. మాట్లాడేటప్పుడు ఫీచర్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు లోపల విషయాలు, జరుగుతున్న విషయాలు ఎవరో బయట పెట్టట్లేదు కదా, వాళ్ళ చెల్లెళ్ళే బయట పెడుతున్నారు ఎప్పటికప్పుడు. ఇప్పుడు షర్మిల గారు, లేకపోతే అటు ఆమె సునీతారెడ్డి గారు, విజయలక్ష్మి గారు కూడా బహిరంగ లేఖే రాశారు ప్రజలకంటూ. ఏమన్నా అది రెండు పూర్తి స్ప్లిట్ పర్సనాలిటీ లాగా అనిపించట్లే? ఇంత దారుణమైన ఇది ఉంటుందా సొంత చెల్లి విషయంలో, పిల్లల మేనగోడలు మేనల్లుడి విషయంలో? వెంకటకృష్ణ గారు నమస్కారం. వెంకటకృష్ణ గారు, మన బోర్డులో ఉన్న వాళ్ళందరికీ కూడా అందరికి నమస్కారం. ఏంటంటే జగన్ గారు పదే పదే ఏది అబద్ధం అది పదే పదే చెప్తా ఉంటాడు. ఆయనకి ఏది నమ్మకం లేదో వాటి గురించి పదే పదే చెప్తాడు. అంటే తద్వారా ఏంటంటే ప్రజల్ని నమ్మించడం అన్నమాట. ఓహో ఇతను చాలా విలువల గురించి మాట్లాడుతున్నాడు అనుకోవటానికి. అంటే కొంగ చెప్పమంటే అదే మేకవన్న పులి, లేకపోతే హైనా ఉంటుంది కదా మీకు, హైనా అనే జంతువు ఉంటుంది. అవును, అదంటే ఏం చేస్తుంటే మనుషుల్ని నమ్మించడం కోసం మనిషిలాగా మాట్లాడుతుంది. అది ఇదంతా వేషధారణ అనమాట. ఇదంతా కూడా ఇంత నెగటివ్. అంటే అతను విలువలు మాట్లాడితే విలువలు లేవని చెప్పడం. అతను ఆ విలువలు మనకు ఉండాలి, ఆయనకు ఉండటం కాదు. ఆయనకు ఉండవు, మనకు ఉండమని చెప్తున్నా, ప్రజలకు చెప్తున్నాడు. మీరంతా విలువలుగా ఉండండి, పార్టీ క్యాడర్ అంతా విలువలుగా ఉండండి, నా కోసం మీరు సావండి, నా కోసం పనిచేయండి అనే ప్రజలకు చెబుతున్నాడు. అతను మాత్రం విలువలు ఉండవు. సొంత చెల్లెలు, మేనకోడలు, మేనల్లుడు వాళ్ళ ఆస్తులు దొబ్బేయటానికి నువ్వు పూనుకున్నావంటే నువ్వు ఆ విలువల గురించి మాట్లాడేది? తల్లిని ఇంట్లోంచి పంపించావు, తల్లికి ఇంట్లో అన్నం పెట్టలేవు, నువ్వా విలువల గురించి మాట్లాడేది? తల్లికి ఎప్పుడు ఇంట్లో అన్నం పెట్టావా? ఆమె చాలాసార్లు నోవాటెల్ హోటల్లో తిరిగి పెరుగన్నం తినిపోయిందని విన్నాను నేను. ఆర్డర్ వేసి తినిపోయిందని విన్నాను నేను. నువ్వు ఆ విలువల గురించి మాట్లాడేది? ఎస్, కనుక్కోండి మీరు. నెంబర్ ఆఫ్ టైమ్స్ కొడుకుని ప్రేమతో చూడటానికి ఆయన బర్త్డే రోజు వచ్చి ఇంట్లో ఉండలేక, ఇంట్లో ఉండే పరిస్థితి లేక నోవాటెల్ హోటల్లో ఉండి ప్రొద్దున్నే కొడుక్కి బర్త్డే గ్రీటింగ్ చెప్పి నోవాటెల్ హోటల్లో కర్డ్ రైస్ తిని వెళ్ళిపోయింది ఆమె చాలాసార్లు. అతను ఆ విలువల గురించి మాట్లాడేది? నిజమా అండి? ఇది వింటుంటేనే ఏదోలా ఉంది. కారణం ఇదంతా డబ్బు దయ్యం అండి. అతను డబ్బు పిచ్చి అతనికి. ఇదంతా రాజకీయం అనేది ఒక పెద్ద వ్యాపారం. మీరు కావాలంటే కనుక్కోండి విజయమ్మ గారికి ఎలాంటి పరాభవం జరిగిందో ఇంట్లో. మై గాడ్. బహుశా నాకున్న సమాచారం కరెక్ట్ అయితే మీరు ఎవరన్నా ఇంకా క్లోజ్గా ఉన్న అడగండి. పద్మగారికి తెలిసే ఉండాలి, ఎందుకంటే ఎప్పుడన్నా ఆవిడతో తాడేపల్లి ఇంట్లో ఎప్పుడన్నా స్టే చేసింది ఆవిడ. ఏమైనా మొదట్లో ఏమైనా ఫస్ట్లో ఏమైనా 1-2 సార్లు చేసిందేమో కానీ తర్వాత షీజ్ అవే ఫ్రమ్ ది హౌస్. కేవలం తల్లి ప్రేమ కోసం ఆమె వచ్చిందండి. ఆవిడ వచ్చి పొద్దున్న చూసి వెంటనే పరిగెత్తేది ఆవిడ, హైదరాబాద్ వెళ్ళిపోయేది. నువ్వు విలువల గురించి, ప్రేమల గురించి నువ్వు చెప్తున్నావు అంటే ఏంటంటే అదంతా హైనా, కొంగ జపం, ప్రజలు నమ్మించటం, కార్యకర్తలను పదే పదే చెప్పి వాళ్ళని మ్యానుఫ్యాక్చర్ చేయటం. పాపం వాళ్ళు రేపు అమాయకంగా ఉద్యమాల్లో పాల్గొనటానికి, మా నాయకుడు పెద్ద ఉద్యమం విలువలు గలవడని అనుకోవటానికి చెప్తున్నాడు కదా. ఎవరన్నా మీ మీద తప్పుడు కేసులు పెడతారు, మహా అయితే 3 నెలలు జైలుకు పంపిస్తారు, అలాంటి కష్టకాలంలో నా కథ గుర్తు చేసుకోండి అని చెప్తున్నాడు కదా డైరెక్ట్ గానే. ఆయన వీర చరిత్ర గుర్తు చేసుకోమని. అదే మనం అందరం నేర చరిత్ర, సాయిరెడ్డి జైల్లో ఉన్నాడు. సాయిరెడ్డి గారు ఆయనతో పాటు జైల్లో ఉన్నాడు, ఆయన బయటకు వచ్చాడు కదా. అవును, మోపిదేవి రామణ ఆయనతో పాటు జైల్లో ఉన్నాడు, కష్టాలు అనుభవిస్తున్నాడు కదా. వాళ్ళకి ఏ విలువలు లేక బయటకు వచ్చారండి వాళ్ళు? మోపిదేవి రామణ ఏ పాపం చేశాడండి? ఒక బీసీ నాయకుడు, అతన్ని ఎంత అన్యాయం చేసావు నువ్వు? రాజకీయంగా చంపేస్తావా? రాజకీయ మర్డర్ కదా అది. 74 మంది సార్, 74 మంది రాజకీయాలు నమ్ముకొని పనిచేసే వాళ్ళని ఒక మర్డర్ చేసినట్టు చేశాడండి. వాళ్ళని చెరిచేశాడండి, వాళ్ళని రాజకీయ అత్యాచారం చేశాడండి అతను 74 మందిని. అసలు మెర్సిలెస్గా నీతో పాటు జైల్లో ఉండి నీతో పాటు కష్టాలు అనిపించాడే, అతని కనీసం సింపతి ఇవ్వవా? అతని కుటుంబానికి ఇవ్వవా సీటు? ఎందుకు రాజకీయాలు ఉన్నట్టు ఆయన?
ఎందుకుంటాడండి? మేమంతా రాజకీయాల్లో ఎందుకున్నామండి? ప్రజా జీవితంలో ఉండాలని ఆశతో వచ్చాం కదా. ఏది నేను నమ్మొస్తే అంత గొత్తుకు వస్తావా? అదే నీ నైతిక విలువలు, అదే నీ విలువల గురించి మాట్లాడటం అంటే అదే? కనీసం ఇంటర్వ్యూ ఇచ్చి మాట్లాడలేవా? ఇంటర్వ్యూలో వచ్చారండి మనిషిటళ్ళు, మంత్రులకు ఇంటర్వ్యూ లేదండి. ఆయన పెద్ద విలువల గురించి మాట్లాడుతున్నాడు. ఊరికి ముద్దాయిలకి, దొంగలకి, దోపిడీదారులకి, ల్యాండ్ మాఫియాలకి, కేసుల్లో ఉన్న వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తాడు. ఎవరికన్నా పొలిటీషియన్తో ఎవరైనా మాట్లాడారు కనుక్కోండి. విలువలు అనేది అతని దగ్గర నెగటివ్ పదం. అది నాకు విలువలు లేవు మీకన్నా ఉంచుకోవడం చెప్పటం.